ముస్లిం సమాజానికి కూడా ముస్లిం దారి పొడుగుతా ముస్లిం సోదరి సోదరులు నాకు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ రాగానే ముస్లిం సమాజం మీకు ఓటేయరు అంటే ఒకటే చెప్తున్నాను. నిజంగా భారతీయ జనతా పార్టీ కేవలం హిందువులకే పనిచేస్తే గుజరాత్ లో మనకి గోవాలో అత్యధికంగా క్రిస్టియన్స్ నివసిస్తారు. అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే ఎవరిని అలా చేయరు. అట్లా అది మీరు గుర్తుపెట్టుకోండి. నార్త్ ఈస్ట్ అంతా కూర్చోబెట్టి క్రిస్టియన్ సమాజం ఎక్కువ, అస్సాం కానీ ఏదైనా సరే తెగల గొడవల్ని మత గొడవలుగా చెప్తా ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నా, మీ మీద ఈగ వాలితే ముందు నేను వచ్చి నిలబడతాను మీకు. అందుకని వీళ్ళు చెప్పే మాటలు కూడా నమ్మకండి. అలాగే క్రిస్టియానిటీకి సంబంధించి పాస్టర్ల గారికి, రెవరెండ్స్ కి నేను చాలా సభల్లో చెప్పాను, ఇంకోసారి చెప్తా ఉన్నాను, మత ప్రచారం మీకు స్వేచ్ఛ ఉంది. నిన్న రాజానగర సభలో కూడా చెప్పాను, మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛ సంపూర్ణంగా ఉంది. జూలియా రాబర్ట్స్ లాంటి ఒక క్రిస్టియన్ మతంతో పుట్టిన వ్యక్తి హిందూ మతానికి మారినప్పుడు ఇక్కడున్న ఎవరైనా సరే స్వేచ్ఛగా మారడానికి ఎవరికి ఇబ్బంది లేదు. నేను అన్నది ఒక్కటి, తిరుపతిలో తిరుమలలో అన్య మత ప్రచారం మంచిది కాదు, దానికి సంబంధించి మాట్లాడడం తప్ప రాజ్యాంగం అదే చెప్తుంది. ఎవరి మతాల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి రాజ్యాంగం ఎలా ఉంది అంటే ఎవరి మతాల్ని వారు ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఎక్కడ అంటే మస్జిద్కి వెళ్లి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు, చర్చికి వెళ్లి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు, అలాగే హిందూ దేవాలయాలకు వెళ్లి అన్యమత ప్రచారం చేయకూడదు. అదే నేను అంది. ఇది తప్పైతే నన్ను ఉరి తీసేయండి, అది నేను ఈ విధంగా అయితే నన్ను చంపేసేయండి. నేను మాట్లాడుతుంది నేను కన్వీనియంట్ గా మాట్లాడట్లా, రాజ్యాంగం ఏం చెప్పిందో అదే మాట్లాడుతున్నా. అలాగే ఈ విధంగా నేను తప్పు అయితే మీరు నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి. నేను మటుకు ప్రచారం ఎప్పుడు తప్పని చెప్పలా. క్రిస్టియన్ ఫాదర్లకి, రెవరెండ్స్ కి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటా ఉన్నా, మీరు ఓట్లు ఎవరికైనా వేసుకోండి, అది నాకు ఇబ్బంది లేదు. ఈ మాట మాట్లాడితే ఓట్లు పోతాయి, ఈ మాట మాట్లాడితే ఓట్లు తగ్గుతే నాకు భయం లేదు. ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ రైట్. ఏది సరైందో అదే చేస్తాను, నేను దానికే నిలబడతాను. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా పనిచేసేవాడిని. దయచేసి అందరూ ఈ వైసీపీ ట్రాప్ లో పడకుండా అందరూ పెద్ద మనసుతోటి కూటమిని అర్థం చేసుకుని భారీ మెజారిటీతో, చిన్న మెజారిటీ సరిపోదు, భారీ మెజారిటీతో గెలిపించండి. రేపు నాయకర్ గారు నామినేషన్ వేస్తా ఉన్నారు, వారికి అఖండ స్వాగతం పలికి ఆయన అందరూ నామినేషన్ వేయించండి. అలాగే భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు నామినేషన్ సమయంలో కూడా ఆయన భీమలు వేస్తారు, వారికి కూడా మీ ఆశీస్సులు తెలియజేయండి. కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు 23న నేను కూడా అదే రోజు వేస్తున్నాను. 23 నాతో కలిసి దానికి నేను పిఠాపురంలో వేస్తుంటే ఆయన భీమవరంలో వేస్తున్నారు ఎంపీగా. నేను తీయలేదు. ఈ దీంట్లో మీరు ముంచే కొద్దీ ప్రేమ ఉంటుంది, పగిలే కొద్దీ పదునే కొద్దీ దాహం తీరుస్తుంది, శత్రువులకి ఆయుధం ఇది. భవన నిర్మాణ కార్మికులు ఎక్కడ మర్చిపోతాం? భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్తుని నిర్మించి ఇంకేం చెప్పన్నారు చెప్పండి. పోరాటం మీతో స్టార్ట్ చేశారు, వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం మీతో భవన నిర్మాణ కార్మికుల కోసం స్టార్ట్ చేశారు. రాగానే భవన నిర్మాణ కార్మికుల సమస్యనే పరిష్కారం చేస్తాం. మనస్ఫూర్తిగా అన్ని సమస్యలకి, ఎందుకంటే అన్ని సమస్యలు ఒక రోజు ప్రస్తావించలేం కాబట్టి పెద్ద మనసుతో అందరి నేను అడ్రస్ చేస్తాను. మీ ఆశీస్సులు ఉండగా నాకు ఆరోగ్యం అవుతుందా, బలంగా ఉంటుందా. అందుకని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వస్తుంది మన ప్రభుత్వం, మన కూటమి. మీకోసం సేవకున్నా, మీ అందరి సేవకుడిని. మీ కుటుంబంలోనే ఒకడొచ్చి రాష్ట్రం కోసం నిలబడితే అలాంటి వాడిని నేను ముందుంటాను, అందరినీ తీసుకెళ్తా. మొదటి దెబ్బ పడితే నాకు పడాలి, మీకు కాదు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన, జై హింద్. హలో 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 ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఇదిగా సక్సెస్ చేసిన నర్సాపురం నియోజకవర్గ నర్సా ఓటర్